హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఏంటి ఇంత క్రౌడ్ ఉన్నారని చూస్తున్నారా? మొత్తం అంతా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా, ఏంటని చూస్తున్నారా? ఫుడ్ ఫెస్ట్కి వెళ్ళానండి. వైజాగ్ ఫుడ్ ఫెస్ట్ జరుగుతుంది కదా, ఇది ఒక వైపు మేము హాఫ్లో నించొని సగం ఇటువైపు నుంచి చూపిస్తున్నాను. ఇంత జనం, కానీ చూడటానికి అయితే మాత్రం చాలా బాగుంది. 3 days జరుగుతుంది వైజాగ్లో. ది పార్క్ హోటల్ ఉంది కదా, దాని పక్కన జరుగుతుంది అనమాట. చూడండి, ఇది మా బ్యాక్ సైడ్. వచ్చేవాళ్ళు అంతమంది ఉన్నారు, వెళ్ళేవాళ్ళు కూడా అంతమంది ఉన్నారు. ఆసమ్ నిజంగా. అంటే జస్ట్ క్రౌడ్ని జస్ట్ గ్యాదరింగ్ వాటికి బాగుంది. కూర్చొని కష్టకాలు చెప్పుకోవడానికి బాగుంది, కానీ ఐటమ్స్ అయితే ఏం బాగాలేదు. ఇదండి, ఇదిగోండి. మొత్తం ఎన్ని అంటే స్టాల్స్ దగ్గర ఒక 50 to 60 స్టాల్స్ ఉన్నాయి. చూడండి, అదిగో డాల్ఫిన్ హోటల్ది, తర్వాత ఇదిగో గాదిరాజు ప్యాలెస్ వాళ్ళది, ఇది ఫ్యాబ్ వాళ్ళది, ఇదిగోండి ఇది కాసా వాళ్ళది. అట్లా మొత్తం మ్యాక్స్ టు మ్యాక్స్ 50 to 60 స్టాల్స్ అయితే ఉన్నాయి. తర్వాత నీలోఫర్ వాళ్ళ చాయ్ అవి కూడా వచ్చాయి. ఇదిగోండి, ఇది ఇలా చూస్తుంటే ఒక పక్క మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, చివర్లో మనకి వైట్గా అలలు కనిపిస్తున్నాయి కదా, అందుకని చూపించడానికని అది మళ్ళీ జూమ్ పెట్టి తీసాను అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి, ఇలా పక్కకు వచ్చేస్తే ఇది డెడ్ ఎండ్కి వచ్చాము. ఇప్పుడు డెడ్ ఎండ్కి వచ్చి ఇక్కడ మనకి స్టార్టర్స్ అవి రెడీ అవుతున్నాయి అనమాట, తందూరి అవిను. చాలా బాగుంది. తర్వాత లైవ్ ఆత్రేయపురం పూతరేకులు, మాడుగుల హల్వా ఇట్లాంటివి కూడా మనకి స్టాల్స్ పెట్టారనమాట. చూడండి, ఒక పక్క బీచ్, మరో పక్క మంచి ఫుడ్. చాలా బాగుందండి ఫుడ్ ఫెస్ట్ నిజంగా. నియర్లీ స్టార్టింగ్ డే కదా నిన్న, అందులో హాలిడేస్ ఒకటి చాలా బాగా వచ్చారు. ఇదిగోండి లైవ్ పూతరేకులు అని చెప్పాను కదా ఇక్కడ. దీని తర్వాత సత్వ వాళ్ళది స్టాల్ అనమాట. తర్వాత రైస్ బ్యాగ్స్, తర్వాత పికిల్స్, హరే కృష్ణ హరే రామ వాళ్ళది కూడా ఒక స్టాల్ పెట్టారనమాట, భగవద్గీత అవి కొనుక్కోవడానికి. ఫ్యామిలీ హ్యాంగ్అవుట్కి అయితే మాత్రం చాలా బాగుందండి, బాగా వచ్చారు. నిన్న హాలిడే కదా, మిలాడి నబీ హాలిడే వల్ల చాలామంది జనం అయితే వచ్చారు. తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ కూడా బాగానే జరిగాయండి. సో చూడటానికైతే మంచి ఇదిగా ఉంది. తర్వాత మంచి మంచి సాంగ్స్ అవి కూడా వేశారనమాట. సాంగ్స్, పౌర్ణమి సాంగ్ అవి కూడా వేశారు. చూడండి, మంచి హ్యాంగ్అవుట్ ప్లేస్. ఇదిగోండి, ఫ్యామిలీస్ వచ్చి రీల్స్ అవి తీసుకోవడం చాలా బాగా చేశారు. దాని తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా ఇచ్చారు, అది లాస్ట్లో చూపిస్తాను మీకు. క్యాండిల్ లైట్ డిన్నర్ వర్త్ ఆఫ్ 3000 ఎంతో పెట్టినట్టున్నాడు. మరి పర్ పర్ హెడ్ కూడా చూడలేదు నేను సరిగా, కానీ క్యాండిల్ లైట్ డిన్నర్ మాత్రం బోట్స్లో పెట్టారనమాట. మంచి మంచి సాంగ్స్ అవి డాన్స్ చేశారు. తర్వాత పౌర్ణమి సాంగ్ మాత్రం మంచి హైలైటెడ్గా దగ్గర 7 minutes ఎంతో ఉంటుంది అది సాంగ్. అది మాత్రం దగ్గర 3 times ఎన్నిసార్లు మేము వెళ్ళేటప్పుడు వేశారు. మధ్యలో ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఈ ఆర్గనైజర్స్ కొంచెం టెన్షన్ పడ్డారు, బాగా ఆర్గనైజ్ చేస్తున్నాము, ఎంతమంది వస్తారు అని. నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను దట్ వైజాగ్ లో ఎప్పుడు ఫెస్టివల్ పెట్టినా బాగా జరుగుతుందని. సో ఇప్పుడు అజయ్ జైన్ గారు, కలెక్టర్ గారు మాట్లాడినప్పుడు చెప్పారు, వీళ్ళు కూడా ఊహించలేదు అసలు ఇంచుమించు 20,000 మంది వచ్చారు అంటే. ఇన్ఫాక్ట్ ఇప్పటికీ స్టాల్స్ లో ఐఎమ్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్. సో సార్, మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ పెంట్ అప్ డిమాండ్. ఆ డిమాండ్ ని మనం సేటియేట్ చేయాలి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ డెవలప్ చేయడము పెద్ద ఎత్తున మీరు దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ దట్ టూరిజం లో డబ్బు కెపాసిటీ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది గవర్నమెంట్ విల్ బి లిమిటెడ్. బట్ పాలసీస్ ఎప్పుడైతే మనం ఓపెన్ గా పెట్టి ఇట్లా ఫెస్టివల్స్ ని మనం ఎంకరేజ్ చేస్తామో, మనం డబ్బులు ఖర్చు పెట్టే బదులు మనకి రెవెన్యూ జనరేటింగ్ యాక్టివిటీస్ వస్తాయి. సో వీ విల్ సీక్ ద సపోర్ట్ ఆఫ్ ద స్పెషల్ సిఎస్ అజయ్ జైన్ గారు టు ఆర్గనైజ్. ఇక్కడ వచ్చిన ఆడియన్స్ అందరినీ కోరేది ఏంటి అంటే, మీకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్, మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇంకా ఏం కైండ్ ఆఫ్ ఫెస్టివల్స్ మీకు కావాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఉన్న దాంట్లో ఏదైనా లోపాలు ఉన్నాయి, ఎట్లా ఇంకా బాగా చేయాలని చెప్తే మేము కూడా విల్ టేక్ దట్ ఫీడ్బ్యాక్ అండ్ విల్ ట్రై టు ఇంప్రూవ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇక్కడ వచ్చినందుకు. మేము కూడా వచ్చి విల్ కమ్ అండ్ ట్రై సమ్ ఆఫ్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ లుక్స్ వెరీ లైవ్లీ అండ్ ఐఎమ్ హ్యాపీ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ ఈవెంట్. We will do many more. Ayan garu cheppinattu there are so many events coming up. Meer ayi kuda mee calendar lo mark chesi please participate and share with others in your network who should come and enjoy these experiences. Thank you very much.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక చిన్న సబ్మిషన్ సార్. ఆల్రెడీ మనం విశాఖపట్నంలో స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ స్టార్ చెఫ్ కాంపిటీషన్ అనేది సన్ ఇంటర్నేషనల్ స్కూల్ వాళ్ళ సహకారంతో మనం కండక్ట్ చేశాము. మీ అందరి చేతుల మీదుగా ఆ బహుమతుల్ని, విజేతల్ని మొమెంటోస్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇదిగోండి స్పీచ్ ఎంపీ భరత్ గారు ఇచ్చారు, ఆ తర్వాత సిఎస్ గారు అందరూ ఇచ్చారనమాట. చెఫ్ కాంపిటీషన్ ఒకటి అయిందంట. అయితే దానికి చింత చిగురు, నెత్తళ్ళు ఇలాంటి వాటికి, తర్వాత పప్పు, చికెన్ ఇలాంటి వాటికి గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. నెక్స్ట్ ఇదిగోండి చెప్పాను కదా మీకు, పాండాన్ని కూడా తీసుకొచ్చారు. చెప్పాను కదా బీచ్లోని క్యాండిల్ లైట్ డిన్నర్ అని, అదంతా ఈ వ్యూ అనమాట. క్యాండిల్ లైట్ డిన్నర్ అనేసి బాగానే అరేంజ్ చేశారు. ఇట్స్ గుడ్. టూరిజాన్ని ఎంకరేజ్ చేయడానికి ఈ ఫుడ్ ఫెస్ట్ని యూజ్ చేశారట, ఎంకరేజ్ చేశారు. బాగానే ఉందనిపించింది. పిల్లలందరూ పాండాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్లో లోపల బీచ్ వరకు అలల వరకు కూడా తీసుకొచ్చారనమాట. ఇదిగోండి బీచ్ బాగా ఎంజాయ్ చేసాం. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.